గేమ్ ఓవర్, గేమ్ చేంజర్. ఇప్పుడు ఎట్లుందనంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా అడుగులు వేస్తాడు. చాలా తెలివిగా ఆయన ఇప్పుడు కాదు, రేపు రాబోయే 27లో వస్తాయా, 28లో వస్తాయా, 29లో వస్తాయా మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు, కానీ అప్పటి దాని గురించి స్కెచ్ వేస్తున్నాడు రేవంత్ అన్న అని మాట్లాడుతున్నారు. అప్పటి స్కెచ్ పక్కన పెడితే ఇప్పుడు ఆయన చేతిలో నుంచి గేమ్ వెళ్ళిపోయింది, ఇంకా గేమ్ ఓవర్ అయిపోయింది, ఇంకా ఇంకేం లేదు. అంటే చేతులారా అంటే బై డిఫాల్ట్ 1.8% బై డిఫాల్ట్ 1.8% ఓట్లతోటి ఒక్కరిటి ఓటు వేయడం వల్ల, ఇంట్లో ఒక్కరు ఓటు వేయడం వల్ల 1.8%తో అధికారంలోకి వచ్చారు. అందుకే అంటారు బై డిఫాల్ట్ సీఎం అనేసి. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కంటే కూడా ఈ అతి తెలివులు ఉపయోగించడం వల్ల ఇవాళ ఇటు సోషల్ మీడియాలో బర్బాజ్ అయిపోతున్నారు, ఇలా ప్రజల్లో బర్బాజ్ అయిపోతున్నారు. దుమ్మెత్తి చెవులకెళ్ళి రక్తాలు వచ్చే విధంగా తిడుతున్న పరిస్థితి కనబడుతున్నది. అరే ఎవడన్నా ఇప్పుడు అదే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇవాళ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ని మారుస్తున్నాము, ఇప్పుడు పెద్దపల్లి నుంచి ఎవరినో లేకపోతే గుత్తామితిని తీసుకొచ్చి పెడతామంటారు. అసలు మినిమంగా సోషల్ మీడియాలో ఎంతున్నా కూడా ఒక అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అకౌంట్లో పోల్ పెట్టుకుంటాడా ఎవడన్నా? అసలే పరిస్థితులు మంచిగా లేవు. ఈ మంచిగా లేని నేపథ్యంలో చాలా తెలివిగా పెట్టినాము, అతి తెలివిగాని పోల్ పెట్టుకుంటే ఏమైంది? కానీ ఆ పోల్ గురించి ఆయన ఇవాళ బ్యాన్ అయిన టిక్టాక్లో పెట్టిరని చెప్తున్నారు. ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఎంత డ్యామేజ్ అయింది? ఆమె ఎవరో ఒక ఆమె నేను జర్నోన్ అని పెట్టుకొని ఏదో టీ న్యూస్ ఏదో చెప్పిందా, తీసుకొచ్చి పెట్టిందా? అది మేము ఇయ్యలేదనేసి వాళ్ళు పోయి పిఎస్లో కేసు పెట్టిరా, ఓకే అది డిలీట్ చేసి వాడేందో వీడేందో పెట్టుడేంది, నేనే పెడతా అని పెట్టే ఏమైంది? అది నానా తిప్పలు పడి పాజిటివ్గా ఉన్న అన్ని అనుకూల గ్రూపులలో కాంగ్రెస్ పార్టీ అనుకూల గ్రూపులలోకి వేసినప్పటికి కూడా ఏమాయి ఆడ సాసి కొట్టిరు. దాని తర్వాత ఏం చేసిరు? మేమేం తక్కువ తిన్నాం అన్నట్టుగా మేము చాలా అద్భుతంగా చేస్తున్నాం, ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు అనేసి దాన్ని తీసుకుపోయి వేస్తే అది ఇవాళ ఏమైంది? ఢిల్లీ వరకు పాకి ఆ పోల్ పంచాయతీ ఇవాళ నిజంగా చెప్పాలంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. అదే ఆ పోల్ మంచిగా ఇదే రివర్స్ వచ్చి ఉంటే 30%కి బీఆర్ఎస్, 70% కాంగ్రెస్కి వచ్చి ఉంటే మళ్ళీ అసలు చొక్కాలు ఎగరేసుకోనో లేకపోతే తొడలు కొట్టుకుంటూ తిరుగుతుండేవాళ్ళు. అది ఇటు అది అటేసరికి సచ్చున దాన్ని మేనేజ్ చేయలేక ఇంకా అసలు సోషల్ మీడియా చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఎంతసేపు మాలాంటోళ్ళు వార్తలు ఏమన్నా చెప్తే జనాలకి ఏడ నిజాలు తెలుస్తాయని వీటి మీద పనిచేస్తుంది తప్ప, అరే నిజాయితీగా గ్రౌండ్లో జనాలు ఏమనుకుంటున్నా పోయి జర పనిచేయరని తెలివి ఆ బుర్ర ఎవ్వడికి లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవడ ఉన్నాడా, వాడు ఎవడన్నా ప్రజల గురించి మాట్లాడా వారికి బీఆర్ఎస్ అంట కడదామనేసి ఈ నేపథ్యంలో ఏమైంది? మళ్ళా దండించుకున్నారు కదా. ఇలా కాస్త ఏమైంది? అది పెద్ద చర్చ అయిపోయింది. అది నాటిమైందా సోషల్ మీడియా ఢిల్లీకి బాగింది. ఇవాళ మీడియాలో డిబేట్లు పెట్టినా కూడా అదే జరుగుతుంది. ఎవడో లొట్టపీసుగాడు వాడు వీడొచ్చి అలా మాట్లాడినా కూడా దాన్ని కూడా మాకు అనుకూలంగా మాట్లాడని వేసుకునేది దరిద్రమైన స్థితికి వచ్చారు. ఇక ఈ నేపథ్యంలో మొత్తం ఎడు చూసినా కూడా ఏమైంది? చేతులారా అంటే తన్నించుకుంటున్నారు, అంటే లేపి తన్నించుకుంటారంటారు కదా, పడుకున్న లేపి తన్నించుకున్నట్టుగా ఇలా గేమ్ ఏమైంది? మొత్తం చేతిలో నుంచి జారిపోయింది. వాళ్ళ గేమ్ చేంజర్ ఎవరో పోతున్నారు అయ్యింది ఆల్రెడీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. నేను బాజాప్తా ఇదే మాట మాట్లాడతా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వ్యక్తి ఇవాళ 12 నిమిషాల పాటు మొన్న మాట్లాడితే ఒక్కొక్కరికి తడిసిపోయింది. ఇక రేవంత్ రెడ్డి ఏమో యాడికి పోయినా ఆయనకి ఇదే భజన, బీఆర్ఎస్ భజన, లేకపోతే ఆయనకు భవిష్యత్తు లేదనుకో, ఏం మాట్లాడాలో ఆయనకు స్టేజ్ల మీద అర్థం కాదు. 1000 రూపాయల నోటుతో కంపేర్ చేసిండు, అప్పుడు ఫుల్గా ఉండే, ఇప్పుడు వెళ్తలేదు ఏదో చెప్పిండు. అరే భయ్ చెల్లకపోతే ఎందుకు మీకు అంత బాధ? 12 నిమిషాలు మాట్లాడితే తట్టుకోనలేరు, రేపు 5 లక్షల మందితో సభతోటి ఎట్లా తట్టుకుంటారు? ఫస్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా, సోషల్ మీడియాలో పోల్స్ పెట్టాలన్నా, మీరు సభల మీదకి ఎక్కి మాట్లాడాలన్నా, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలన్నా ఫస్ట్ ప్రజల ఆమోదం ఉండాలి కదా. మళ్ళీ అంటున్నా, బై డిఫాల్ట్ మీరు ఏం చేసిరు? మీరు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి మిమ్మల్ని అధికారంలోకి కూర్చోబెట్టిరు. ఏమైంది? వాళ్ళ ప్రజలందరూ కూడా ఒక్క ప్రజాప్రతినిధి ఈరోజు ప్రజలకు వెళ్ళి మాట్లాడగలిగే పరిస్థితి ఉందా? రైతు భరోసా ఇస్తామని చెప్తారు, అది కూడా మీరు
మండలానికి ఒక ఊరు అని చెప్తారు. ఆ మండలంలో ఒక ఊరు కూడా ఏ ఊర్లో అయితే తక్కువ జనాభా ఉన్న ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్లోకి పోయి తీసుకుపోయి ఇస్తామంటారు. ఏదో ఎకరమ్మలకు అరెకరమ్మలకు వేసిర్రు. ఈ నేపథ్యంలో గేమ్ అంతా మీ చేతిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంత, అదే ఒక సామెత అంటారు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమన్నా వస్తుందా అంటే ఏమీ రాదు. అయిపోయింది, గేమ్ ఈజ్ ఓవర్. ఎప్పుడైతే మీరు బిహైండ్ ద రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఇంకెవరున్నారో ఎమ్మెల్యేలు వచ్చేసి మేము బాజాబ్తా ఒక మంత్రి మీద మేము సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నామని చెబితే దిక్కులేదు. 10 మంది ఎమ్మెల్యేల పైన ఈరోజు అనర్హత వేటు పడబోతుంటే వాళ్ళని ఆదుకునే దానికి దిక్కులేదు. ఖచ్చితంగా బరాబర్ బై ఎలక్షన్స్ వస్తాయి. 29 మంది అసలు వాళ్ళు ఏమీ చేస్తలేరు, కబ్జాలకు పాల్పడుతున్నారని మీరే ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చుకుంటుంది. ఇక హైడ్రా ముచ్చట తెలిసిందేనాయే, మూసి ముచ్చట తెలిసిందేనాయే, మీ భూ కబ్జాల ముచ్చట తెలిసిందేనాయే. కొండల్ రెడ్డి ఈరోజు మాదాపూర్, నేను చెప్తున్నది ఇంకా మాదాపూర్ వరకే మాట్లాడుతున్నా, ఏడా కొత్త బిల్డింగ్ కట్టాలన్నా, బిల్డింగ్ కూల్చాలన్నా, ఏం చేయాలన్నా వాటాలు కమిషన్లు అవి కూడా తెచ్చి రోజు ఒకటి నేను బయట పెడతా. ఈ నేపథ్యంలో ప్రజలందరూ గింత తిరుగుబాటు చేస్తుంటే వదిలేసిర్రు. ఇంకా ఎక్కడుంది మీ గ్రిప్? ఇంకా మీ చేతిలో ఏమీ లేదు. గేమ్ ఓవర్. మీరు ఇంకా ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసినా, మీరు ఏ సోషల్ మీడియా ఇన్ఛార్జ్లను మార్చినా, మీరు రైతు భరోసా రేపంటారు ఇప్పుడు మండలానికి ఒక ఊరికి ఇస్తున్నాం, రేపు మండలానికి 10 ఊర్లకు ఇస్తామన్నా మీరు తలకాయ కిందికి కాలు పైకి చేసినా మీ చేతుల్లో నుంచి గేమ్ పోయింది. ఇక మీరు చేసేది ఏమీ లేదు. ఆ గేమ్ ఓవర్ అనే ముచ్చట మేం కాదు చెప్తుంది, మీ గాంధీ భవన్లో మీ కాంగ్రెస్ కార్యకర్తలు, మీ కాంగ్రెస్ లీడర్లే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజల దగ్గరికి పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే ముచ్చట చెప్తారు.